ఫ్రెండ్స్, ఈరోజు మనం జగిత్యాల జిల్లాలోని అత్యంత ప్రాచీన పౌలస్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం 10వ శతాబ్దంలో కాకతీయుల తొలి పాలకులైన మేడరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఈ ఆలయం అత్యంత ప్రాచీన శివాలయము. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివునికి మేడరాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర. ఈ ఆలయం జగిత్యాల నుండి ధర్మపురి క్షేత్రానికి వెళ్లే మార్గంలో కుడివైపున ఉంటుంది. ధర్మపురి వెళ్లే భక్తులు ఈ ఆలయానికి వెళ్లి దర్శించుకుంటారు. వేములవాడ కొండగట్టు నుండి ధర్మపురి వెళ్లేటప్పుడు ఆలయాన్ని దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. ఆలయ చరిత్రానుసారం పౌలస్తేశ్వర స్వామి స్వయంభూలింగం. ఈ లింగాన్ని రావణ బ్రహ్మగారి తాత పౌలస్త్య బ్రహ్మ యాత్రలు చేస్తూ కాశీ వెళ్తుండగా ఒకరోజు ఈ ఆలయ ప్రాంగణంలో, అంటే ఈ ప్రదేశంలో, ఆలయం నిర్మాణానికి ముందు ఈ ప్రదేశంలో విడిది చేశారంట. ఆ విడిది చేసిన సమయంలో ఆ రాత్రి కలలో పౌలస్తేశ్వర స్వామి కనిపించి భూమిలో తానున్నానని, తనని ఇక్కడ ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారంట. ఆ స్వామి ఆజ్ఞానుసారము తన దివ్య దృష్టితో స్వామివారిని వెలికితీసి ఒకే రోజులో వెలికితీసి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారంట. అలా ప్రతిష్ఠించిన ఈ స్వామివారికి పౌలస్తేశ్వరుడని, ఇక్కడ గ్రామానికి పౌలస్తేశ్వరపురం అని, ఆ ఊరి పేరే నేడు పొలాసగా పేరుగాంచిందని చెబుతారు. ఆ తర్వాత కాలంలో దీనిని కాకతీయ రాజులు 1108 సంవత్సరంలో ఆలయం నిర్మాణము జరిగినట్లు ఈ ఆలయ ప్రాంగణంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. అంటే మొదటి మేడరాజు, కాకతీయుల పాలకులలో మొదటి మేడరాజు కాలంలో, అంటే 1080 నుండి 1110 సంవత్సరం వరకు పరిపాలించిన మొదటి మేడరాజు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు ఇక్కడ ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొనసాగిందంట. ఈ ఆలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతారు ఇక్కడ ఈ గ్రామానికి చెందిన భక్తులు. అయితే ఈ గ్రామంలో ఎందరో భక్తులకు, ఈ ఆలయంలో మొక్కుకున్న ఎందరో భక్తులకు సంతాన ప్రాప్తి కలిగిందని చెప్పేసి ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలియజేస్తున్నారు ఈ గ్రామస్తులు, ఈ పొలాస గ్రామస్తులు. అలా అంటే ఈ ఆలయానికి వచ్చి మొక్కుకొని ప్రార్థించిన వారికి కోరికలన్నీ నెరవేరాయని చెప్పేసి చెబుతున్నారు. అలాగే సంతానం లేని జంటలు ఇక్కడొచ్చి ఈ ఆలయ ప్రాంగణంలో రాత్రి నిద్రించిన ఎడల వాళ్లకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పేసి ఈ ఆలయ స్థల పురాణం. అయితే మీరు ఇంతవరకు సప్తమాతృకల పేర్లు మీకు ఎక్కడ కూడా కనబడవు ఈ ఆలయంలో కూడా. కానీ ఇక్కడ ఈ సప్తమాతృకలకు సంబంధించిన పేర్లు చూడండి: బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఇలా పేర్లతో సహా రాసి ఉంచారు. ఇక మనం శాసనం చూద్దాం. శాసనం ఈ తెలుగు ఏ భాషలో ఉంది? ఇది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శిలాశాసనం ఇది. ఈ శాసనం సంస్కృత భాషలో ఉంది కాబట్టి మనం చదవలేము, చూడడం తప్ప. అనేది డీటెయిల్స్ కాకతీయుల కాలం అని ఉంది, కానీ పర్టికులర్ గా ఎవరు నిర్మించారు అనేది మెన్షన్ చేయలేదు. అదే నేనేమంటున్నా అంటే కాకతీయ చక్రవర్తుల్లో పర్టికులర్ గా ఎవరు నిర్మించారు అనేది మాత్రం ఉందా? రావణ బ్రహ్మ తాత పౌలస్త్య బ్రహ్మ. అవును, అది పూర్వం, అంటే పురాణాల ప్రకారం అంతే. ఇది కట్టించినది స్వయంభూ. ఇక్కడ ఉంది మొదటి మేడరాజు 1080-1110 వరకు పరిపాలించారు. ఇప్పుడు మనము ఈ ఆలయ ప్రాంగణాన్ని వీక్షిద్దాం.
చూశారు కదా ఫ్రెండ్స్, అత్యంత ప్రాచీన పౌలస్తేశ్వర స్వామి ఆలయము ఇది. జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ధర్మపురి వెళ్లే మార్గంలో పొలాస గ్రామంలో ఉంటుంది. రోడ్డుకు ఆనుకునే ఉంటుంది కాబట్టి కూతవేటు దూరంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకొని అష్టైశ్వర్యాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను.